दबाया। फिर उन्होंने बोला जो है हमको दे दो नहीं तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ జిల్లా గోండికేడ గ్రామంలో దేవకృష్ణ రోహిత్ అనే 28 సంవత్సరాల యువకుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి ప్రియాంక పురోహిత్ అనే 25 ఏళ్ల యువతితో 6 ఏళ్ల కిందట వివాహమైంది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి వారింట్లో ఒక ఘోరం జరిగింది. కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడి దేవకృష్ణను దారుణంగా నరికి చంపారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రియాంకను ఒక గదిలో కట్టేశారు దొంగలు. మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తన భర్త శవం ముందు ప్రియాంక ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు బంధువులు చెలించిపోయారు. దొంగలు వచ్చారు, నా పేక మీద కత్తి పెట్టారు, నన్ను గదిలో బంధించి నా భర్తను చంపేశారు, ఇంట్లో ఉన్న నగలు 3 లక్షల నగదు పట్టుకుపోయారంటూ ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు సైతం మొదట నిజమే అనుకుని అంతా నమ్మేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకొచ్చాయి. ప్రియాంకకు తన భర్త దేవకృష్ణ నల్లగా ఉంటాడని మొదటి నుంచి ఇష్టం లేదు. నేను చాలా అందగతెను, నా స్థాయికు నువ్వు ఏమాత్రం సరిపోవు అంటూ నిత్యం అతన్ని వేధించేది. ఈ క్రమంలోనే ఆమెకు కమలేష్ పురోహిత్ అనే తెల్లగా ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 5 ఏళ్లుగా వీరు వ్యవహారం సాగుతోంది. ఈ విషయం తెలిసిన భర్త దేవకృష్ణ ఆమెను హెచ్చరించాడు. పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. కానీ ప్రియుడి వ్యామోహంలో ఉన్న ప్రియాంక భర్తను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ప్రియుడు కమలేష్తో కలిసి ప్రియాంక ఈ హత్యకు ప్లాన్ చేసింది. కమలేష్ ఒక్కడే ఈ పని చేయలేడని భావించి సురేంద్ర అనే వ్యక్తికి ₹1,00,000 సుపారీ ఇచ్చి రంగంలోకి దింపింది. ఏప్రిల్ 8వ తేదీన రాత్రి పక్కా ప్లాన్ ప్రకారం కమలేష్, సురేంద్రలు దోపిడీ దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించారు. ప్రియాంక స్వయంగా తలుపులు తీసి వారిని లోపలికి రప్పించింది. నిద్రిస్తున్న దేవకృష్ణను వారు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత ఇది దోపిడీగా కనిపించాలని ప్రియాంకను కట్టేసి వెళ్ళిపోయారు. పోలీసులకు సీన్ చూశాక అనుమానం వచ్చింది. దొంగలు వచ్చి చంపితే ఇంట్లో వస్తువులేవి పోలేదు, బీరువాలోని నగలు, డబ్బు అన్నీ అలాగే ఉన్నాయి. దీంతో ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా కమలేష్తో ఆమె జరిపిన సంభాషణలు బయటపడ్డాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఎస్, అతడు నల్లగా ఉన్నాడు, అందుకే చంపేశాను అని ప్రియాంక ఒప్పుకుంది. ప్రస్తుతం ప్రియాంకతో పాటు ప్రియుడు కమలేష్, సుపారీ కిల్లర్ సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.